హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది రామ్ ఎక్స్ప్లోర్. చాలా మంది డౌట్స్, మేము బీపీఎఫ్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, అందరూ చాలా ఎక్కువ ప్రైస్ అడుగుతున్నారు, మాకు బెస్ట్ షాప్ సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. మన తిరుపతిలో ది డీటెయిలింగ్ మాఫియాకి వచ్చాను ఈ రోజు. ఎస్పెషల్లీ మీకోసం నా బండికి పీపీఎఫ్ చేపిస్తాను. ఎంతలో చేస్తారు, ఎలా చేస్తారో మొత్తం డీటెయిలింగ్ వీడియో మన ది డీటెయిలింగ్ మాఫియా షాపు కరెక్ట్ గా మన రేణిగుంటకు వచ్చే రోడ్ లో ఉంటది, బిసైడ్ హోండా షోరూమ్. ద డీటెయిలింగ్ మాఫియా షాపు లోపల పోదాం. అసలు ఎలా చేస్తారు, ఏమేం చేస్తారు, అన్ని బైక్స్ కి వాటికి అన్ని చేస్తారు. సో మన బైక్ ని అయితే ముందర పెట్టారు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ బైక్ ని క్లీన్ గా వాష్ చేస్తారు. సో మనం ఫుల్ పీపీఎఫ్ అయినా చేసుకోవచ్చు, ఓన్లీ కావాలనుకుంటే ట్యాంక్ వరకు అయినా చేసుకోవచ్చు. ప్రైజెస్ అన్ని లాస్ట్ లో సార్ నెంబర్ ఇస్తాను, సార్ నెంబర్ కాల్ చేసి ప్రైజెస్ అన్ని కనుక్కోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ కి వేసేస్తారు. చాలా బాగా డీటెయిలింగ్ గా ఉంటది. మీకు ఇది చాలా 5 years వారంటీతో కూడా వస్తుంది. మీకు ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా, అంటే సమ్ పీపీఎఫ్ రిమూవ్ అయిపోయినా కానీ, ఎవరైనా తీసేనా కానీ మీరు వచ్చి మళ్ళా చేయించుకోవచ్చు. ఎలా ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. హలో, నా పేరు మోహన్. నేను డీటెయిలింగ్ మాఫియా తిరుపతిలో పనిచేస్తాము. మనము ఇక్కడ ప్రజెంట్ మీరు మా ప్రజెంట్ షోరూమ్ లో ఉన్నారు. దాని ప్రాసెస్ ఎట్లుంటుందంటే, సిపిఎఫ్ఎస్ అది ఫస్ట్ మీరు బండి తెస్తానే మనం ఫస్ట్ చెక్ చేసుకుంటాం బండి ఎక్కడైనా ఏదైనా డ్యామేజెస్ ఉన్నాయా, కలర్ డ్యామేజ్ కానీ, స్క్రాచెస్ కానీ, ఇంకేదైనా కూడా ప్రాబ్లం ఉంటే అవన్నీ చెక్ చేసుకుంటాము. అది కస్టమర్ మీకు మేము చెప్పేస్తాం ఎట్లా ఏంది అనేది. తర్వాత మనము బండి లోపల పెట్టుకున్నాక ఫస్ట్ వాష్ చేస్తాం బండిని. వాష్ చేస్తామంటే వాష్ 3 రకాల వాష్ ఉంటుంది. అది ఎట్లనేది ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పుడు మీ బండికి చేస్తాం బైక్ కి, సో మీరు సేమ్ అదే విధంగా మీకు కూడా వాష్ చేస్తుంది. ఏ బండి అయినా, బండికి బైక్ అయినా. ఇక్కడ మన వాష్ కి బయట వాష్ కి డిఫరెన్స్ ఏంటంటే, బయట వచ్చి నార్మల్ సోప్లు, సర్ఫ్లు, ఇంకా డిటర్జెంట్స్, సోప్ ఆయిల్ ఇవి యూజ్ చేసి చేస్తారు. దాంట్లో పెద్ద అంటే హై కెమికల్స్ ఉంటాయి. దానివల్ల ఏమంటే అక్కడ వర్క్ చేసే పిల్లలు కూడా చూడొచ్చు మీరు, మొత్తం వాళ్ళ చేతుల్లో బొబ్బలు వేసి ప్రింట్ అయ్యి అవన్నీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల. కాకపోతే మన ఇక్కడ వచ్చి పూర్తిగా కంపెనీ నుంచే వస్తాయి. మొత్తం మనం హై అండ్ మెటీరియల్స్ యూజ్ చేస్తాం. దాని మీద మన ప్రజెంట్ చూడండి, ఇక్కడ ప్రైమర్స్ అంటారు దీన్ని. ఇది వచ్చి వాష్ కి యూజ్ చేస్తాం. ఒకటి ప్రైమర్స్ వచ్చి మెయిన్ గా మనము ఎక్కడైతే పార్టికల్స్, సాఫ్ట్ పార్టికల్స్ ఉంటాయో, మనకి కళ్ళకి కనపడింది స్మూత్ పార్టికల్స్, రబ్బింగ్ పాలిషింగ్ చేసేటప్పుడు డ్యామేజ్ చేయకుండా ఉండేదానికి, ఆ పార్టికల్స్ క్లీన్ చేసేదానికి ఇది యూజ్ చేస్తాం. తర్వాత ఇది వచ్చి ప్యూరిఫికా అంటారు. ప్యూరిఫికా వచ్చి మెయిన్ గా వాష్ అంటే ఇప్పుడు దీన్ని వేసి యాసిడ్ టైప్ దీన్ని యూజ్ చేస్తాం కదా, దీన్ని మెల్ట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. దీనివల్ల ఏమంటే బాడీ మొత్తం క్లీన్ అయ్యి స్మూత్ అయిపోతుంది, మంచి షైనింగ్ వచ్చేలా పనిచేస్తుంది. ఓకే, తర్వాత ఇంకోటి వచ్చి మనం క్లే యూజ్ చేస్తాం. ఇంకో వచ్చి క్లే, ఎందుకంటే క్లే సిడిరో అనే ఒక కెమికల్ ఉంటుంది మన దగ్గర. అది యూజ్ చేసే కొద్దిగా ఏదైతే మనం కూడా క్లీన్ చేసామో, షైనింగ్ అవన్నీ చేసాం కదా, దాని తర్వాత లాస్ట్ అంటే ఎక్కడెక్కడ చిన్న చిన్న గ్యాప్స్ లో గానీ ఏదన్నా మిగిలిపోయింటాయి కదా, 1-2 బై ఛాన్స్, దాన్ని కూడా పూర్తిగా క్లీన్ చేసి క్లే యూజ్ చేస్తాం. క్లే యూజ్ చేసి చిన్న చిన్న పార్టికల్స్ వరకు పూర్తిగా క్లీన్ అయిపోతే బండి ఎట్లా మెయిన్ గా షోరూమ్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లయితే ఫ్యాక్టరీ నుంచి బయటకు దిగిందో అట్లానే మెయింటైన్ అయ్యేలాగా చేసుకుంటాం. మళ్ళీ క్లే యూజ్ చేసిన తర్వాత రబ్బింగ్ పాలిషింగ్ చేస్తాం. పీపీఎఫ్ వేసేదాన్ని రబ్బింగ్ పాలిషింగ్ వచ్చి ఓన్లీ గ్లాస్, అంటే గ్లాస్ మ్యాట్ అని 2 రకాలు ఉంటాయి కదా పీపీఎఫ్. గ్లాస్ కి యూజ్ చేసేటప్పుడు మనం రబ్బింగ్ పాలిషింగ్ యూజ్ చేస్తాం. మ్యాట్ కి వచ్చి ఒట్టి పాలిష్ చేసి వేస్తాం. ఎందుకంటే రబ్బింగ్ అనేది గ్లాసీ లుక్ ని బాగా ఇంకా బాగా చూపించేదానికి, బయటికి తెలిసేలాగా ఉండేదానికి రబ్బింగ్ చేస్తాం. రబ్బింగ్ లో ఒకసారి ఏమవుతుందంటే మనం ఒక లేయర్ లేపేస్తాం. అంటే పెయింట్ వచ్చి 3 లేయర్లు ఉంటుంది. ఆ లేయర్ లో ఒక లేయర్ ని మనం కట్ చేసి లేపేస్తాం కలర్ ని పీపీఎఫ్ వేసేదానికి. తర్వాత పీపీఎఫ్ స్టార్ట్ చేస్తాం. సో వాష్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనవాడు హెవీ గన్ తీసుకునేసి నీట్ గా చాలా డీటెయిలింగ్ గా, అంత మట్టి కూడా ఉండదు. నేను చాలా బయట ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను, ఇక్కడైతే చాలా బాగా చేస్తారు. మనీ పోయినా గానీ బండి ఎంత నీట్ గా ఉంటది అంటే అంత నీట్ గా ఉంటది. ఎస్పెషల్లీ ది డీటెయిలింగ్ మాఫియా. చూద్దామాగా. సో స్టార్ట్ అయిపోయింది. మనోడు చాలా నీట్ గా మొత్తం క్లీన్ చేస్తున్నారు చూడండి. అవుట్ సైడ్ ఎక్కడ పోయినా ఇంత నీట్ గా మీకు ఎవరు క్లీన్ చేయరు. సో ఇలా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఇక్కడ ప్రాసెస్. క్లీన్ చేసిన తర్వాత రిమ్స్, చైన్స్ పాకెట్ మొత్తం. ఇప్పుడు బండికి ఫస్ట్ స్టెప్ వాటర్ వాష్. మామూలుగా అయితే అందరూ ఫస్ట్ వాటర్ వాష్ చేసిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేస్తారు. ఫస్ట్ మన వాళ్ళు ఏంటంటే నీట్ గా ఎక్కడెక్కడ హెవీ స్పేసెస్ లో డస్ట్ ఉంటుంది అవంతా క్లీన్ చేసిన తర్వాత అది కూడా చాలా డీటెయిలింగ్ గా
సో ఇప్పుడు సెకండ్ వాటర్ వాష్. స్టెప్ 2. స్టెప్ 3 ఫామ్. స్టెప్ 3 ఫామ్ వాష్. ఇప్పుడు స్టెప్ 5 ఇప్పుడు నీట్ గా మనం చేసిన దాన్ని మొత్తం నీట్ గా వచ్చేసింది చూడు, ఎక్కడ ఇది లేకుండా మొత్తం అసలు గ్లాసీ ఫినిష్ వచ్చేసింది. నా బండి మ్యాటీ అయితే అంత నీట్ గా వచ్చేసింది. మరి కాసేపు మ్యాటీ అయిపోద్ది. వావ్. స్టెప్ 6 అగైన్ ఫామ్ వాష్. వావ్, ఇన్నిసార్లు ఫామ్ నీకు ఎక్కడ అవుట్ సైడ్ ఎక్కడ కొట్టరు. ఎందుకంటే బైక్ పీపీఎఫ్ చేపిస్తునేటప్పుడు ఇంత బాగా చేస్తారు. అందులో దీనికి మెయింటెనెన్స్ కూడా వీళ్ళే చేస్తారు. చాలా నెంబర్ 1. లాస్ట్ స్టెప్ 7. ఇప్పుడు బైక్ ని నీట్ గా క్లీన్ చేస్తాడు. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత లాస్ట్ వాటర్ వాష్ చేసి ఇంకా బండిని కాసేపు ఆరబెట్టామంటే మన పీపీఎఫ్ కి రెడీ అయిపోద్ది. తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ పీపీఎఫ్. చూడండి, మీరు ఎక్కడన్నా చూసారా ఎంత డీటెయిలింగ్ గా క్లీన్ చేయడం? జస్ట్ వాటర్ కొట్టేసి ఫోమ్ కొట్టేసి వాటర్ కొట్టేసి మీ బండి మీకు ఇచ్చేస్తాడు, 200 150 తీసుకుంటాడు. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఎంత డీటెయిలింగ్ గా చేస్తాడు అంత డీటెయిలింగ్ చేస్తాడు. ఎక్కడ పోయినా కానీ అలా ఉండదు. బట్ ఎస్పెషల్లీ డీటెయిలింగ్ మాఫియాలో ఉంటుంది. మీరు వచ్చి P5 వేపించుకోండి, దిరామ్ ఎక్స్ప్లోర్ అని పేరు చెప్పండి, మీకు డిస్కౌంట్ వచ్చేస్తుంది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్. లాస్ట్ ఇంకా వాటర్ కొట్టేసామంటే అయిపోతాయి. లాస్ట్ స్టెప్ 8 స్టెప్స్ ఒక్క వాటర్ వాష్. ఎక్కడన్నా చూసింటారా మీరు 8 స్టెప్స్ లో వాటర్ వాష్ అవ్వడం? 1 or 2 స్టెప్స్ లో వాటర్ వాష్ అయిపోయి చూసాను కదా, 8 స్టెప్ లో వాటర్ వాష్ అవ్వడం ఎస్పెషల్లీ ఇదే. సో చిన్న చిన్న గీతలు ఉంటాయి కదా, వాటన్నిటికి చాలా నీట్ గా పోవడానికి ఇప్పుడు దీన్ని యూజ్ చేశారు. దీన్ని యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది మా రుద్రాకి. ఇది రెండోసారి పీపీఎఫ్ వేపించడం. ఫస్ట్ సారి వేపించినప్పుడు ఇక్కడ వేపించా, చాలా బాగా చేశారు. అండ్ సెకండ్ టైం రుద్రా గాట్ సేమ్ థింగ్. నీట్ గా వచ్చింది. లాస్ట్ లో ఎయిర్ మొత్తం తీసేస్తున్నాడు మన వాడు. సూపర్ గా వాష్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? అదే కదా మీ డౌట్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఇవంతా మా మెజర్మెంట్స్ అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. అండ్ సీట్ మొత్తం తీసేస్తారు. సీట్ మొత్తం తీసేసి జస్ట్ అక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా, సీట్ తీసేస్తున్నారు. మెజర్మెంట్ ఇప్పుడే తీశారు. దీనికి ఎలా చేస్తారో మరి కొద్దిసేపట్లో మొత్తం చూపిస్తా. సో మంది ఫుల్ బాడీ పీపీఎఫ్ కాబట్టి మొత్తం అన్ని రిమూవ్ చేస్తున్నారు 1 by 1 అన్నగారు. సో ఫస్ట్ అయితే సీట్ మొత్తం రిమూవ్ చేసేసాము. ఇప్పుడు సైడ్ 69s రిమూవ్ అవుతున్నాయి 1 by 1. అన్న కష్టపడుతున్నాడు. అన్న కెమెరాగా హై చెప్పండి అన్న. హై బల్లు. సబ్స్క్రైబ్ కి 3 types లో మనం ఇప్పుడు పీపీఎఫ్ వేస్తాడు. దానికి మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాడు. అసలు మన ట్యాంక్ ఫస్ట్ మెజర్మెంట్ తీసుకున్నారు కదా, ఇప్పుడు పీపీఎఫ్ మెజర్మెంట్ ఎక్కడ ఎలా పడితే అలా పీపీఎఫ్ కట్ చేయరు మన వాళ్ళు. నీట్ గా పీపీఎఫ్ కట్ చేసి వేస్ట్ కూడా చేయరు, చాలా నీట్ గా సెట్ చేస్తారు. చూపిస్తాను చూడండి. సో కట్ చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి ఇప్పుడు దీన్ని మనవాడు సెట్ చేస్తాడా, ఎలా సెట్ చేస్తాడో చూపిస్తాను రండి. ఏ సైడ్ ఇది మొత్తము 3 వేరియంట్స్ 3 పార్ట్స్ వస్తుంది. ఈ సైడ్ ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, ఈ సైడ్ ఒక పార్ట్. ఇంకొకటి ఏంటంటే ఎందుకు ఇలా వేస్తున్నారని చాలా మంది డౌట్ రావచ్చు. ఫుల్ వేస్తే ఏమవుద్దంటే ఇన్ కేసు ఎక్కడ బొబ్బులు వచ్చినా అది మొత్తం పెరికేయాల్సింది వస్తుంది. దానివల్ల ఏమైపోద్ది అంటే డబుల్ వర్క్ అవుతుంది, మీకు టైం వేస్ట్ అవుతుంది, వీళ్ళకి టైం వేస్ట్ అవుతుంది. అలా టైం వేస్ట్ కాకుండా జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి. ఈ 3 parts వల్ల ఎక్కడ ఏ పార్ట్ కి ఇష్యూ వచ్చినా ఆ పార్ట్ తీసేసి నెక్స్ట్ 5 years లో ఏం జరిగినా కానీ మీకు వారంటీలో క్లెయిమ్ చేసుకొని మార్పించుకోవచ్చు. చూపిస్తాను చూడండి. ఫుల్ గా మామూలుగా ఎయిర్ వీళ్ళు ఇంకొక పార్ట్ కు మెజర్మెంట్ జరుగుతుంది.
ओके अभी एक बार कर स्क्वीज यूज कर एक बार फालतू में बस मेरे लिए रखी तुझी रखी मेरा दिल जानी अनजाने से हैं असर इस दुनिया में है अनजाने बंदे हैं अनजानी राहों में लेकिन जाने लेकिन हमेशा वो याद आने हैं असर इस दुनिया हो गया खर्चा तो कितना तोड़ा मिल जाएगा केसरिया होइना खरो धुरिया तकुली घोरती खुरी नसी में मोर सकी होए तकुली घोरती खुरी नसी के लगो लगे दुनिया होइना खरो पुरिया के लगो लगे दुनिया होइना खरो दिल तो है कि गिरा ही गाना दिल की तो मंजिल हो दिल तो है कि कश्ती जाना जिसका तुम साहिल हो दिल ना फिर तुम्हारे जाना तुम न गए फांसे हो दिल तो है मेरा तन्हा जाना आओ तो पहले हो इसमें ही आरिया इसकी बर्बादी इसकी पाबंदी इसकी आजादी इसकी दुनिया में यारो आपकी आबादी हो गया वो इसको निकाल रहे हैं ఇదిగోండి ఇది ఫిలిం వేసిండేది ఇది ఫిలిం వేయండి డిఫరెన్స్ చూడండి सामने लाइट लगा रहा है तुम्हारा मुंह सामने लगा हुआ है इधर गाना बज रहा है మ్యాట్ బండిది Years ago, when I was young then, but then it's true. I already crossed. పని మరి हेलो Every day we started fighting. Every night we fell in love. No one else could make me sadder, but no one else could let me hide above. I don't know what I was doing when suddenly we fell apart. Nowadays I cannot find her,
But when I do, we'll get a brand new start. दिखेगा क्लैरिटी बहुत अच्छा है भी जूम अच्छा ही करने दिखेगा बे फोन में देख रहा 4K 30 అయితే బండికి పీపీఎఫ్ అయిపోయింది. పీపీఎఫ్ అసలు ఏమేమి వేసారో మన బ్రదర్స్ చూపిస్తాను రండి. సో మెయిన్ మనం టాప్ లో చూసుకుంటే మన ట్యాంకీకి మొత్తానికి పీపీఎఫ్ చూడండి ఎంత నీట్గా ఉంది. అండ్ చూసుకున్నారంటే స్పీడోమీటర్ నుంచి కొంచెం ముందుకు వస్తే మన వైజర్తో పాటు ముందరున్న మడ్ గార్డ్ నుంచి కొంచెం సైడ్ వస్తే 69s కి ఇటు సైడ్ అటు సైడ్ 69s అండ్ కల్ట్స్ కి వీటన్నిటికీ పీపీఎఫ్ అయితే ఫుల్ బాడీ పీపీఎఫ్ వేసాము. లాస్ట్ లో సిరామిక్ కోటింగ్ కూడా చేపించాము. అది ఫ్రీ ఉంటుంది మీరు తీసుకునే దాన్ని బట్టి. చాలా బాగుంది. ఇప్పుడు నా బండి అయితే చిన్న స్క్రాచ్ పడినా కానీ అది వెంటనే హీలింగ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా ఆల్మోస్ట్ వీళ్ళు చాలా బాగా చేస్తారు. మీరు ఎక్స్ట్రా పైసలు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మీరు పే చేసిన పైసల్లోనే ఈ మెయింటెనెన్స్ కూడా జరుగుతుంది. చాలా బాగా వాష్ చేస్తారు మీరు వచ్చినప్పుడల్లా. ఇది నేను సెకండ్ టైం చేపించుకోవడం ఇక్కడ నా బైక్ కి. సో మీరు కూడా చేపించుకోవాలనుకుంటున్నారా? అలా అయితే కామెంట్ బాక్స్ లో పీపీఎఫ్ అని టైప్ చేయండి. నేను మీకు షాప్ లింక్ షేర్ చేస్తాను అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. మీకు ఇంకా డిస్కౌంట్ కావాలనుకో ది రామ్ ఎక్స్ప్లోర్ అకౌంట్ నుంచి వచ్చామని చెప్పండి, మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. మీరు ఇంతవరకు చూసారంటే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారా? వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి ది రామ్ ఎక్స్ప్లోర్.